హలో పిల్లలు, నీలిరంగు నక్క కథ మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. ఈరోజు మనం వినబోయే కథ నక్క అడవికి రాజు ఎలా అయ్యింది. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎంత తెలివైనదో అంతకంటే ఎక్కువ సోమరిపోతు. కష్టపడి వేటాడడం దానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అబ్బా, ఆహారమే నా దగ్గరకు నడుచుకుంటూ వస్తే ఎంత బాగుండు అని ఎప్పుడూ పగటి కళ్ళకంటూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఒక చెట్టు కింద పడుకుని నక్క గాఢ నిద్రలోకి జారుకుంది. కలలో తాను ఈ అడవికి రాజునని, సాక్షాత్తూ సింహమే తనకు సేవకుడని ఊహించుకుంది. నిద్రలోనే, ఏ సింహం, నా భోజనమేక్కడా అని గట్టిగా అరిచింది. ఆ అరుపు విన్న నిజమైన సింహం కోపంతో నక్కమీదకు దూకింది. దాంతో నక్క ఉలిక్కిపడి లేచి ప్రాణభయంతో పరుగులంకించుకుంది. సింహం బారి నుండి తప్పించుకోవడానికి నక్క పరిగెత్తి అడవి చివర ఉన్న ఒక ఊరిలోకి ప్రవేశించింది. కాని అక్కడ దానికి మరో కష్టం ఎదురైంది. ఊరిలోని కుక్కలన్నీ కొత్త జంతువును చూసి మురుగుతూ నక్కను తరమడం మొదలుపెట్టాయి. ఆ కుక్కల నుండి తప్పించుకోవడానికి నక్క కంగారుగా ఒక చాకలివాడి ఇంట్లోకి దూరింది. అక్కడ బట్టలకు రంగు వేయడానికి సిద్ధంగా ఉంచిన ఒక పెద్ద నీలిరంగు తొట్టిలో పొరపాటున జారిపడింది. కుక్కలు వెళ్ళిపోయాక నక్క తొట్టిలోంచి మెల్లగా బయటకు వచ్చింది. కాని అప్పటికే దాని శరీరం మొత్తం గాఢమైన నీలిరంగులోకి మారిపోయింది. ఆ రంగుతోనే అది తిరిగి అడవిలోకి వెళ్ళింది. అడవిలోని జంతువులన్నీ ఈ వింతరంగు జంతువును చూసి భయంతో వణికిపోయాయి. ఇదేదో కొత్త జంతువు, చాలా శక్తివంతమైనది అని అనుకుని పారిపోసాగాయి. అవి భయపడ్డం చూసిన నక్కకు ఒక దురాలోచన వచ్చింది. అది దర్జాగా సింహం కూర్చునే రాయిమీద కూర్చుని జంతువులన్నిటినీ పిలిచింది. మిత్రులారా, భయపడకండి, నేను దేవుడి సృష్టిని. మిమ్మల్ని పాలించడానికి దేవుడే నన్ను స్వయంగా పంపించాడు. ఈరోజు నుండి నేనే మీ రాజుని అని గంభీరంగా చెప్పింది. అమాయక జంతువులు నక్కమాటలు నమ్మి దానికి రాజులా సేవలు చేయడం మొదలుపెట్టాయి. సింహం వేటాడి ఆహారం తెచ్చేది, ఏనుగులు కావలి కాసేవి. నక్క ఏ పనీ చేయకుండా చాలా సుఖంగా బతికేస్తోంది. కాని ఎంతైనా నక్కబుద్ధి నక్కదే కదా. ఒకరోజు సాయంత్రం దూరంగా వేరే అడవి నుండి కొన్ని నక్కలు ఊ ఊ అని ఊలవేయడం వినిపించింది. తమ జాతివారి గొంతు వినగానే మన నీలినక్క తను రాజునన్న సంగతి మర్చిపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధిని ఆపుకోలేక ఆనందంతో తల పైకెట్టి గట్టిగా ఊ ఊ ఊ అని ఊలవేయడం మొదలుపెట్టింది. ఆ అరుపు వినగానే జంతువులన్నిటికీ అసలు విషయం అర్థమైపోయింది. అరే, ఇది దేవుడు పంపిన జంతువు కాదు, మన పాత జిత్తులమారి నక్కే, రంగు మార్చి మనల్ని మోసం చేసింది అని గ్రహించాయి. సింహం మిగతా జంతువులు కోపంతో నక్కమీద పడ్డాయి. నక్క భయంతో పారిపోయి నదిలో దూకింది. నీళ్లకు ఆ రంగుపోయి దాని అసలు రూపం బయటపడింది. అవమానంతో ఆ నక్క అడవి విడిచి పారిపోయింది. నీతి: రంగులు మార్చి ఇతరులను మోసం చేయవచ్చు, కాని మన సహజ గుణాన్ని ఎప్పటికీ దాచలేము. అతి తెలివి ఎప్పుడూ ప్రమాదమే.